మేము చెప్పినట్టు ఆలోచించండి. అందరూ మైండ్లు పట్టుకోండి. దేశ అధ్యక్షుల నుంచి ఫ్యాక్స్ తెప్పించుకోండి. సాక్షులు కాంటాక్ట్ అవ్వండి, చెప్పుకోండి, వినండి. కోర్టులు, న్యాయస్థానం సిట్టింగ్ జడ్జిలు అందరూ కూడా ఏకకాలంలో ఒకసారి అధినాయకుని పట్టుకొని కొత్త జీవితాలు ప్రారంభించాలి. మీకు నచ్చినా నచ్చకపోయినా సిస్టమ్ అది ఫైనల్ అయిపోయింది. మీకు వాక్ రూపంలో ఉన్నారు అందరూ. ఇక మనుషుల కొద్దీ లేదు. మనుషుల కొద్దీ టైం వేస్ట్ చేసుకోవద్దు. ఎవరిని కూడా మనుషులుగా చూడొద్దు. ఇంకా మీరు ఎవరో మనుషులుగా ఏదో చేయగాలి అనే ఆలోచన సరదాకైనా టైంపాస్కైనా నాతో మొదలుపెట్టి నన్ను మనిషిగా చూడకండి. ఇప్పుడు దాకా మీరు మనుషులుగా కంటిన్యూ అవడం వల్ల మీరు ఏదో అభివృద్ధి చేసేస్తున్నాం, ఏదో చేసేస్తున్నాం అనుకుంటున్న వాళ్ళకి కూడా మృతం పెంచుకోవడానికి కారణమైపోయారని తెలుసుకోండి. అక్కడ ట్విట్టర్ మీద ఎవరో వాళ్ళ కళలు చెదిరిపోతున్నాయి అనిపిస్తాయి కాబట్టి సత్యాన్ని గౌరవించరు, ఆలోచించరు, పాటించరు అనే వాళ్ళకి కళలు చెదిరిపోవట్లేదు, కళలు నిజమవుతాయి. మాటకే పట్టుకున్నాను కదా, సూర్య చంద్రాది గ్రహస్థితులను పట్టుకున్నాను. నా మీద చెప్పుకునే కొలిది మీరు చెప్పుకోవడం వింటంలో పడతారు. దేశ అధ్యక్షుల నుంచి ఒక కానిస్టేబుల్ వరకు ఎవరు మిమ్మల్ని ఇంకా ఈ రాష్ట్రం అలాగే ఉండాలి, మేము హ్యాపీగా పరిపాలించుకుంటున్నాం, మేము సంతోషంగానే ఉన్నాం, మేము కరెక్ట్గానే ఉన్నాం, ఎవరు లేరు అలాగా. మనుషులు అన్నవాళ్ళు ఉండలేరు. అది మీ తప్పు కాదు. అది మీరు అప్పుడే కాలాతీతాన్ని పట్టుకోకపోవడమే పొరపాటు అని తెలుసుకోండి. మొదట ఆ నిర్ణయానికి రండి. నేను ఆవేశపడిపోతున్నాను, నేనే తెలివి తక్కువ వాడిని అని అనిపిస్తాను. అలా చూడకూడదు అనమాట. మీరు ఈ పాటికి ఫ్యాక్స్ పంపించుంటే, ఫ్యాక్స్ తెప్పించుకునే దేశ అధ్యక్షుల నుంచి ఫ్యాక్స్ తెప్పించుకున్నారా? టెంటేటివ్గా పని ముందస్తుగానే చూడండి. ఈ కమ్యూనికేషన్ సిస్టమ్ ఉపయోగించుకోండి. మనుషుల కొద్దీ డీల్ చేయకండి. ఇప్పుడు కూడా వాళ్ళిద్దరు కానిస్టేబుల్ని ఎవరు పంపారు అలాగా? ఆ నాటకాలు కూడా ఆపేసేయండి. ఎలక్ట్ అవ్వండి. మీరు ఎవరెవరిని చెప్తున్నానో మచ్చుకే చెప్తున్నాను వాళ్ళ పేర్లు. ఇలా ప్రతి ఊళ్ళో ఉన్నారు, మీరు తెలుసు. పోలీసులు ఒక నాగబాబు డిఎస్పీ కాదు, ఇంకెవరెవరు ఉన్నారో వాళ్ళందరూ ఏకకాలంలో మీరు మైండ్ వేపు రావాలి. ఫస్ట్ మీరు ఒకరు తప్పు ఇద్దరు తప్పు చూపించినా ప్రయోజనం లేదు. ముందు అర్థం చేసుకోండి. ఫస్ట్ నేనేమంటున్నాను, మనిషి కోణం వదిలేసేయాలా, మైండ్ పట్టుకోవాలి. మీరు మనుషులుగా ఇంకా తప్పులు పట్టుకుంటాం, మేము పోలీసులుగా పట్టుకుంటాం, కేసులు పట్టుకుంటాం, కోర్టులుగా వాదిస్తాం, మేము తెలివైన వాదనలకు తమ్మిని పంపించేస్తాం. పెద్ద పెద్ద ఇండస్ట్రీస్లు పెద్దవాళ్ళు ఎన్నో గొడవలు ఉంటాయి, ఎన్నో కేసులు ఉంటాయి, వాళ్ళకి మాకు పర్సెంటేజ్లు వస్తాయి, మాకు అలా బతకటం అలవాటు, ఈ న్యాయ వ్యవస్థ అలాగే ఉంటుంది. అదే పొరపాటు. వీనికి ఫిజికల్ కోణం పనికిరాదు అసలు. నేను మనిషిని అనే కోణం పనికిరాదు. ఢిల్లీ నుంచి గల్లీ దాకా నోట్ చేసుకోండి. ఇది చిన్న విషయం కాదు. ఇది ఎప్పటి నుంచో యుగాల నుంచి యోగులు, మునులు, తపస్వరులు కూడా తపిస్తున్నారు. నన్ను మనిషిగా చూడటం, నేను కూడా మనిషిగా కావాలని ఉన్నాను. ఇక్కడ ఇలా ఉన్నానా? లేను. మీరు అనుకుంటున్నారు అలాగా. మీరు మనిషి కోణం అలాగనే ఉంటుంది. అందుకే నేనేమంటున్నాను, ఆల్రెడీ చెప్పిన, వినవలసిన, తెలుసుకోవాలి. అందుకే రిట్రీవల్ అండ్ రిస్టోర్ అన్నాను. ఎందుకన్నాను అలాగా? ఆల్రెడీ జరిగిపోయిన, తెలిసిన, తెలుసుకోవాల్సిన మొత్తం ప్రపంచం, ఇంకా ఏలియన్స్ ఉన్నారు, గ్యాలక్సీస్ ఉన్నాయి, ఏ ఉన్నా కూడా మనిషి మాటను పట్టుకోవాలా. మీరు మనిషి మాటను సురక్షితం చేసేసాడు, భగవంతుడే చేసేసాడు. ఆరణీకు మా ఈ దీపం కార్తీక దీపం అంటే అర్థం, ఆ కార్తీక దీపం నన్ను ఆ సృష్టి వెలిగించింది నాలో చేరి. నేను ఎవరినో అమ్మాయిని పెళ్లి చేసుకోవడం వల్ల, ఇంకెవరినో స్నేహం, నా పక్కన అమ్మాయి ఉంటే నాకు విలువ పెరుగుతుంది అని అజ్ఞానంగా ఆలోచించకండి. నాలోనే ఉంది అమ్మాయి, ఆమె నాతో పాటలు పాడిందా, నిజమే కాదా కలుక్కోండి. సాక్షులు పిలవండి ముందు. ఏమంటే ఆయన చెబుతుంది నిజమేనా? ఆ పాటలన్నీ ఆయన పాడగలిగాడా? శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ, కాలాత్మక పరమేశ్వర రామ అంటే ఏంటి చూడండి. అలాగే తెలుసుకోకుండా మేము తమాషా చేసేస్తాం, చాలామంది ఉన్నారని ఏదో రెచ్చిపోవటం, ఎంత ఘోర కలిగి దారి చేస్తామో తెలుసుకోండి. మీరు సమాధానం ఉన్నా పట్టుకోకుండా ఎవరిష్టం వచ్చి వాళ్ళు రెచ్చిపోవడమే తెలివి తక్కువతనమని ఈ క్షణం తెలుసుకోండి. ఇప్పుడు కూడా టైం వేస్ట్ చేసుకోవద్దు. నాలో ముఖంలో తేజస్ చూడాలనుకుంటున్నారా? ఉన్న ఫోటో పెట్టేసుకోండి. 10 రోజులుగా ఇంకా గొప్ప ఫోటో పెడుతురు. కానీ ఏ ఫోటో అందులో ఏది నచ్చితే అదే. అలా పెట్టుకోవడంలో ఏంటి, నేను మనిషిని కాదు అని కోణం పోతుంది. మరి ఎవరిని? మనసు అనే కోణం బిగినైపోద్ది మీకు. చంద్రబాబు నాయుడు మనవాడు అందరూ నాకు ఈ కాల స్వరూపాన్ని పట్టుకోవాలి. కొంత సరెండర్ అవ్వడం అంటే వాక్ రూపంలో ఉన్నాను నేను. నోట్ చేసుకోండి. సైంటిఫిక్గా మానసిక వైద్య నిపుణులు అందరూ కూడండి.
ఒక ఉమెన్ కమిటీ వేసుకుని ఉమెన్ ప్రాబ్లమ్సే సాల్వ్ చేస్తాం, మాకు ప్రత్యేక అథారిటీ ఉంది, మేము సర్వసభ్య కమిటీ, ఆ కమిటీ, ఈ కమిటీ. గవర్నరే అరెస్ట్ ఉంది, మీ రాజ్యాంగమే అరెస్ట్ పొజిషన్లో ఉంది. ఎవరికి అథారిటేటివ్ ఫిజికల్ అథారిటేటివ్ చెల్లదు. మీరు అరెస్ట్ నుంచి బయటకు వచ్చి ఉన్న అధికారాలతో మీ అధినాయకుడి మీద ఆయనే సర్వాంతర్యామి, పురుషోత్తముడు, కాలస్వరూపుడు, వాక్ రూపంలో ఉన్నాడు. అన్ని మతాలకి, కులాలకి, దేవుళ్ళకి మేము దేవుళ్ళు నమ్ముతాం, దేవుడు లేడు, రాముడు నిజం కాదు, అబద్ధం, ఇలా ఎవరు ఏం మాట్లాడినా అన్నీ చెల్లుతాయి. ఎందుకని నేను మామూలు మనిషిని కూడా కాదు, మాట రూపంలో ఉన్నాను. నేనేమంటున్నాను, నన్ను చూడాలన్నా మీరు మనసు పెంచుకోవాలి. అందుకే మొదట నన్ను చూడొద్దు, నేనేమంటాను అని కూడా ఒక దేశ అధ్యక్షుడి నుంచి కానిస్టేబుల్ వరకు సమయం వేస్ట్ చేసుకోవద్దు. నిజమే సార్ ఆయన చెప్పినట్టే చేద్దాం అని అందరూ ఒకటి అవ్వండి. ఎలా తప్పులు చేస్తున్నారు, అది కొందరు చేసినా అందరూ చేసినట్టు వస్తుంది. అది ఏ తప్పు కావచ్చు, అది ఒకళ్ళు కావచ్చు. మా తాతగారిని చంపేసిన దగ్గర నుంచి ఇవాళ ఒకళ్ళు కాదు, ఏదో రకంగా సైంటిస్టులే కుల ఫీలింగ్లు పెంచుకుని వెనకాలంలో పెంచుకుని మోసాలు చేయటం లాంటి నీచం నుంచి, పతనం నుంచి బయటికి రండి. పతన అభ్యుదయం వైపు వెళ్ళిపోదాం రండి. ఏం చేయాలి, మీరు ఇంక ఫిజికల్, నా ఇంటి పేరు, కులం పేరు ఏమి పనికిరాదు, మీ డిగ్రీలు ఏమి, ఇప్పుడున్న ఫిజికల్ యాంగిల్ కానీ, నువ్వు ఎంత ఇంజనీర్ అయినా, ఎంత డాక్టర్ అయినా, ఎంత యాక్టర్ అయినా, నీకు ఎంత డబ్బులు ఉన్నా, ఇప్పుడు నువ్వు ఎంత అనుభవం సాధించినా అవేమీ ఉట్టిదే. మీరు మైండ్ పట్టుకోకపోతే నోట్ చేసుకోండి. పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్. మానసిక వైద్య నిపుణులు అక్కర్లేదు, మనుషులు కొద్ది డీల్ చేయండి, తమాషా చేయండి అని ఎవరు రెచ్చగొడుతున్నారు. ఇంకేదో పెడతాను, ఇంకేదో ఈమెయిల్ ఏదో పెట్టడం ఏంటి, ఇంకా నన్ను పట్టుకోవడమే నిత్యం చెప్పడంలో అనేకం ఉన్నాయి. అలా నన్ను పట్టుకోవాలంటే కూడా మీరు సాక్షులను కాంటాక్ట్ చేయమని చెబుతున్నాను. ప్రొసీజర్ అది. ఈవెన్ కోర్టులు కూడా ఆల్రెడీ శిక్షలు సాక్ష్యాల ప్రకారం, ఏదో వాదనల ప్రకారం నడుపుతున్నాయి. ఎక్కడ సాక్ష్యాలు, వాదన ఎక్కడై ఆల్రెడీ ఉన్నాయి కదా. మరి నేను అంతే, నన్ను పట్టుకుంటే ఈ తగులనే అయ్యే పోతాయి. అలా కాదు, 4 రకాల గొడవలు ఉండాలి, తమాషా ఉండాలి, మేము రెచ్చిపోవాలి, రెచ్చగొట్టేసుకోవాలా, చచ్చిపోవాలి, చంపేయాలి, సరదా కూడా. అలాంటి ఆలోచన సరదా కూడా చేయవలసిన రోజులు కాదు. నిజమైన కుటుంబం తండ్రి లాంటి అధినాయకుడు మహారాజ్ అంటే చిన్న విషయం కాదు, ఆషామాషి కాదు. చంద్రబాబు నాయుడికి, జగన్మోహన్ రెడ్డికి, చంద్రశేఖరరావుకి, బండ సంజయ్కి, ఇంకోళ్ళకి అందరికీ చెప్పండి. అందరూ ఏకకాలంలో బండారు దత్తాత్రేయ ఏదో యాక్సిడెంట్ జరగబోయేది, చెట్టును గుద్దుకుంది, ఏదో యాక్సిడెంట్ ఇలా జరగడం కాదు, నిత్యం యాక్సిడెంట్లు ఉన్నారు, మీరు నిత్యం భిన్నంగా వెళ్ళిపోతున్నారు. ముందు అది నోట్ చేసుకోండి. మీరు ప్రత్యేకమైన విమానాల మీద వెళ్ళటం, నేను ఏం చెప్పానో చూడకపోవటం, వాళ్ళు మా వైపు ఉన్నారు, వీళ్ళ మా వైపు ఉన్నారు, మేము ఇలాగే ఉంటాం, వాళ్ళు మా వైపు ఉన్నారు, వీళ్ళ మా వైపు ఉన్నారు, ఇలాగే ఉంటాం, అలాగే ఉంటాం అనే కోణం పనికిరాదు. ఇంకా మనిషి అనే కోణం పనికిరాదు. ఇంకా నువ్వు పోలీసుల్లో ఉన్నావా, మీడియాలో ఉన్నావా, ఎవరు మనిషి అంటే చచ్చిపోతున్నారు. మీరు ఆలోచన పట్టుకుని ముందుకు వెళ్ళాలి, కాలస్వరూపాన్ని పట్టుకుని ఈ క్షణం పట్టుకుని ముందుకు వెళ్ళాలి. ఇక వెనక్కి తిరిగి చూడకూడదు. అలా ఉంది పరిస్థితి. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయతే.